డిస్ట్రిక్ట్ లెవెల్లో బాక్సింగ్ కాంపిటీషన్ జరుగుతుందని విన్నాను. ఇక్కడ గొడవలేం జరగవు కదా? సార్, ఇదంతా ప్రొఫెషనల్గా జరుగుతున్న పోటీ సార్. ఇక్కడ చిల్లర గొడవలేం జరగవు సార్. అయితే ఏ టెన్షన్ లేదన్నమాట. ఇంతకీ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? వాళ్ళ పేర్లు చెప్పండి. ప్రజ్వల, జ్యోతిర్మయి, కిరణ్మయి, నాగవల్లి, అనూష, కనిష్క, మేరీ, నజీమా. మెచ్చుకోవాలి. ఈ రోజుల్లో ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ జిల్లా స్థాయిలో పోటీలకు తీసుకొచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ని మెచ్చుకోవాలి. ఆడవాళ్ళు కూడా ఎందులోనూ తక్కువ కాదని వాళ్ళు నిరూపిస్తూనే ఉన్నారు సార్. ఓకే, వెళ్ళు. ఓకే సార్. కరెక్ట్ టైంకి వచ్చామమ్మా. ఇంకో పావు గంటలో పోటీ స్టార్ట్ అవబోతుంది. నాగవల్లి, గుర్తుంది కదా, నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. నువ్వు తప్పకుండా గెలిచి తీరాలి. ఒకవేళ ఓడిపోతావనే డౌట్ వచ్చినా ఒక్కసారి నీకు జరిగిన అవమానాన్ని, దానికి కారణమైన వాళ్ళని గుర్తు చేసుకో. పోటీలో ప్రత్యర్థి ఎంత బలవంతులైనా నీకు వాళ్లలో మా చాముండి బామ్మ, వరదరాజుల పెద్దనాన్న, దేవరాజు అన్నయ్య కనబడాలి. అప్పుడే నువ్వు వాళ్ళని కొట్టగలవు. చూడమ్మా, బరిలోకి దిగాక ఎవరి గురించి ఆలోచించకూడదు. పోటీలో కనికరం వచ్చి కాస్త కరిగిపోయినా ప్రత్యర్థి చేతులు చిత్తుగా ఓడిపోతావు. నాగవల్లి, నీ ఆశయం నెరవేరే రోజు వచ్చేసిందమ్మా. ఎంత కష్టమైనా అనుకున్నది సాధించే వరకు పట్టుదల కోల్పోకూడదు. తప్పకుండా గెలుస్తానన్నయ్యా. అది అలా కాన్ఫిడెంట్గా ఉండాలి. పదండమ్మా, టైం అవుతుంది. పదండి. పదండి. పదమ్మా. సార్ సార్ సార్, తనే నాగవల్లి. గుడ్ మార్నింగ్ సార్. లేట్ అయిందేంటమ్మా? ముందే వచ్చి తోటి వాళ్ళతో ప్రాక్టీస్ చేయాల్సింది. నువ్వింకా స్పోర్ట్స్ డ్రెస్ కూడా వేసుకోలేదు. సారీ సార్, ఇంట్లో ప్రాక్టీస్ చేసి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. అయినా డ్రెస్ వేసుకుని ప్రాక్టీస్ చేయడం ఎంతసేపు సార్? టైం ఫాలో అవ్వాలి కదండి. లిస్ట్లో అయితే తన పేరుంది కదా? ఉందండి. తను పోటీలో పాల్గొనాలంటే ముందు అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ లెటర్ మీద సంతకం చేయండి. అలాగే, పదమ్మా. పద. గంగా, నీకా పేరు సరిగ్గా పెట్టారా? పల్లం ఎటువైపు ఉంటే నీరటే పారినట్టు సమయానికి తగ్గట్టుగా నువ్వు మా ముందు నీ చెల్లెల్ని కోప్పడి మేము లేనప్పుడు ఇంత ప్రేమ చూపిస్తున్నావు అన్నమాట. ఏదైతేనే నీ చెల్లి చచ్చినా ఎవరికి సంబంధం ఉండదు అన్నట్టుగా సంతకం చేస్తున్నావుగా, ఇదే మంచి అవకాశం. సార్, డిక్లరేషన్ ఫామ్ ఇవ్వండి సార్. గంగా, ఇక్కడ సైన్ చేయి. ఇంకొక పెన్నుందా అండి? లేదండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ అడగడం మర్చిపోయానండి, ఈ ఫామ్ ఎందుకండి? పోటీలో దెబ్బలు తగిలి ఏదైనా జరగరాంది జరిగితే ఎలాంటి కేసు కాకుండా సంతకం పెట్టాలి. జరగరాందంటే ఏం జరుగుతుంది? ఏదైనా జరగచ్చండి, పోటీ కదా.
ప్రత్యర్థి దాడికి మొహం చెదిరిపోవచ్చు, కాళ్ళు చేతులు విరిగిపోవచ్చు. అంతెందుకు ప్రాణమే పోవచ్చు. అలా ఏం జరిగినా ఆటలో భాగంగా చూడాలి తప్ప పర్సనల్గా తీసుకోకూడదు. అదేంటండి, పోటీని పోటీలా చూడాలి గాని ఇలా ప్రాణాల మీదకి వస్తుందా? మనుషుల ప్రాణాలు తీస్తుందంటే అసలు ఈ పోటీలు ఎందుకండి? ఏం కాదు బావా, ఇది ఫార్మాలిటీ కోసం అలా చేస్తారు అంతే. నువ్వేం కంగారు పడకు గంగా. నాగవల్లి ఓడించే రకమే కానీ ఓడిపోయే రకం కాదు. తనలో ఉన్న తాపత్రయం, ఉత్సాహమే తనని ఈ పోటీల్లో గెలిపిస్తుంది. ఇక్కడ పోటీ జరగాలి గాని ఎవరికి ఏ హాని జరగకూడదండి. అన్నయ్య, ఇక్కడ ఎవ్వరికి ఏం జరగదన్నయ్య. అందరూ రూల్స్ ప్రకారమే బాక్సింగ్ చేయాలి. ఈ ఫామ్ని జాగ్రత్త కోసం రాసుకుంటున్నారంతే. పెట్టు బాబా. ఏం కాదన్నయ్య, సంతకం పెట్టు. పెన్నిచ్చిన బ్రదర్ ఎక్కడున్నాడు? సరే, కనబడ్డప్పుడు ఇద్దాం పదండి. నైస్. ఈ కండిషన్ ఏదో బాగానే ఉంది. తనతో పోటీ పడేవాళ్ళు గనక నాగవల్లిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేసి శాశ్వతంగా పడుకోబెట్టిన గొడవే ఉండదు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ రౌండ్లో ఒక్కొక్క బాక్సర్తో ఒక్కొక్క ప్రత్యర్థి తలపడనున్నారు. మొదటి రౌండ్లో 4 మ్యాచ్లు నిర్వహించబడతాయి. ఏ బాక్సర్తో ఎవరు పోటీ చేస్తారన్నది ముందుగా లిస్ట్ అవుట్ చేద్దాం. మొదటి మ్యాచ్ ప్రజ్వల వర్సెస్ జ్యోతిర్మయి. రెండో మ్యాచ్ నజీమా వర్సెస్ తనిష్క. మూడవ మ్యాచ్లో నాగవల్లి వర్సెస్ అనుష. నాలుగవ మ్యాచ్లో మేరీ వర్సెస్ పల్లవి. నువ్వేనా నాగవల్లితో పోటీకి దిగేది? అవును. నువ్వు గనక నాగవల్లిని పడగొట్టావే అనుకో, ఫైనల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ బాక్సింగ్ ఆడితే నీకెంత డబ్బిస్తారో దానికి రెట్టింపు అమౌంట్ నేనిస్తాను. కానీ నువ్వు కొట్టబోయే దెబ్బకి నాగవల్లి మళ్ళీ లేవకూడదు. యా. ఫస్ట్ మ్యాచ్ ప్రజ్వల వర్సెస్ జ్యోతిర్మయి. ఇదిగోమ్మా. ఈ ఏమి బాక్సింగ్ కేసుకుపోయే బట్టల్లా లేవు, బాత్రూమ్ కేసుకుపోయే బట్టల్లాగా ఉంటాయి. ఈ నిక్కరు బనీను వేసుకొని నువ్వు పోటీలకు పోవాలనా? థూ! ఇట్లాంటి సెట్టి పొట్టి బట్టలు వేసుకోపోతే మా పరువేం కావాలనే? ఆ గ్లౌజ్ వేసుకుంటాను కానీ నాకు ఈ డ్రెస్ వద్దు సార్. అదేంటమ్మా, పోటీ అంటే వేరే డ్రెస్సులో ఆడినెవరు. ఈ డ్రెస్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఏమైంది నాగవల్లి? ఈ డ్రెస్ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది వదినా. తప్పదని కోచ్ సార్ చెప్పారు కదా. ఆటలో ఇదంతా భాగమే నాగవల్లి, సిగ్గుపడకూడదు. నువ్వు పోటీలో పాల్గొంటున్నావు అంతే, వేరేలా అనుకోకూడదమ్మా. అయినా నీ దృష్టి లక్ష్యం మీదే ఉండాలి. ఏ మాత్రం గురి తప్పినా ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది.
This round winner is సారీ. ఇట్స్ ఓకే అండి. ఇన్నాళ్ళు నా పక్కనున్న నన్నే గుర్తుపట్టలేకపోయావు. ఇంకేం కప్పు కొడతావో. ఎందుకు బావా ఇప్పటి వరకు ప్రోత్సహించిన నువ్వే టెన్షన్ పడుతున్నావు? బాక్సింగ్ పోటీ అంటే ఆడపిల్లలు కూడా ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారండి శివ. నొప్పిని భరించే శక్తి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది బావా. నన్నే చూస్తున్నాడేంటి? కొంపదీసి గుర్తుపట్టేశాడా? బాబాయ్ మీరేంటి ఇలా వచ్చారు? మా అన్నయ్య కూతురు కూడా బాక్సర్గా పోటీ చేస్తుంది గంగా. రాజాపురం నుంచి వచ్చింది. మా అన్నయ్య ఫోన్ చేసి రమ్మంటే పోటీ చూడడానికనే వచ్చాను. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? మా చెల్లెలు నాగవల్లి కూడా పోటీ చేస్తోంది బాబాయ్. పెళ్ళైపోయిన పోటీకి వచ్చిందంటే ఇదంతా నీ చలవే అయి ఉంటుంది గంగా. లేదంటే ఇలాంటి పోటీలకి వరదరాజులు ఎప్పుడు పంపించాలి? మా పెదనాన్న గురించి బాగానే అర్థం చేసుకున్నారు కానీ మీ అన్న కూతురు తలబడుతుంది నాగవల్లితో కాదు కదా. ఇప్పుడు వేరే అమ్మాయితో పోటీకి దిగింది. తను గెలిస్తే మీ నాగవల్లితో పోటీకి దిగాల్సి వస్తుంది. పోటీలో ఎవరు గెలుస్తారన్నది వాళ్ళ సత్తా మీదే ఆధారపడి ఉంటుంది బాబాయ్. ఎవరు గెలిచినా సంతోషంగా అభినందించాలి. ప్రతి ఆడపిల్లని చెల్లెల్లా చూసే నీలాంటోడికి ఎవరు గెలిస్తే ఏముందిలే గంగా. the winner in this round. బావా బావా అటు చూడు. వావ్, యు ఆర్ లుకింగ్ లైక్ ఎ ఫైటర్ నాగవల్లి. నాగవల్లి నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. నాకు సిగ్గేస్తుంది. ఇలాంటి డ్రెస్ నేను ఎప్పుడూ వేసుకోలేదు. నీ ఒంటి మీదున్న డ్రెస్సు ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచించకమ్మా. నువ్వు ఆలోచించాల్సింది నువ్వు గెలిస్తే గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ నాగవల్లి అని నీ పేరుండాలి. కమాన్ నాగవల్లి, ఫోకస్డ్గా ఉండు. నువ్వు సాధించబోతున్నావు. ఫస్ట్ రౌండ్ గెలిస్తే సెకండ్ రౌండ్ ఉంటుంది. అందులో నువ్వు గెలిస్తే ఫైనల్కి వెళ్ళిపోతావు. ఫైనల్లో తలబడే వాళ్ళని గనక కొట్టావంటే నువ్వు జిల్లా స్థాయిలో విజేతవవుతావు. నెక్స్ట్ నాగవల్లి వర్సెస్ అనుష. నన్ను ఆశీర్వదించన్నయ్యా. అయ్యో లేదమ్మా, నీకు నేర్పించిన గురువు కోచ్కి దండం పెట్టాలి. లేమ్మా, గెలవాలమ్మా. మన ఊరి పేరు నిలబెట్టాలి.
పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఆడడానికి తక్కలేసుకొని వచ్చావా నాగవల్లి? వద్దని చెప్పిన నా కళ్ళు కప్పి ఇక్కడికి వచ్చావు కదా. ఈరోజు నువ్వు ఇంటికి ఎలా తిరిగి వస్తావో నేను చూస్తాను. ఇక్కడే నువ్వు పతనం అయ్యేలా నేను చూస్తాను. లక్ష్యం పొందే చేరెట్టు కొట్టు 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 నీ కష్టం పరుగే పెట్టెట్టు నింగి కేసి ఎగులు ఈ నెల నిన్నే మోసెట్టు అడ్డం కుళ్ళే దాటెట్టు రా రా. నీ చూపి డబ్బు మీద పడిందంటే నాగవల్లికి ఎన్ని దెబ్బలు పడతాయో నాకు తెలుసు. నీ పంచులకి గంగ పంచి ప్రాణాలు పోవాలి. కొట్టు. కమాన్ నాగవల్లి, నీ ఆశయానికి ఆరంభం మొదలైంది. వెనకడుగు వెయ్యకూడదు. యు విల్ బి ద విన్నర్ టుడే. కమాన్ కమాన్. నాగవల్లి, గెలుపు తప్ప నీ మనసులో ఇంకే ఆలోచన ఉండకూడదమ్మా. వీళ్ళు బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రకంగా మిగతా ముగ్గురు చెల్లెలని ప్రోత్సహిస్తే ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు అయిపోతారేమో. వెయిట్ 1 2 3. Are you ready? 1 2 3. Come on, you can do it, Nagavalli. బాగా ఆడమ్మా, జాగ్రత్త. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. This round winner is అన్నయ్య. నువ్వు ఫైనల్కి వెళ్ళాలంటే నాగవల్లి దెబ్బ తినాలి. ఐ మీన్ ఓడిపోవాలి. ఓడగొడతాను సార్. రెచ్చిపోయి రోషంతో చెప్పడం కాదు, ఓడించి తీరాలి. ఎస్ సార్, ఓడించేస్తాను. హలో, నా ముందు గాల్లో పంచులు విసరటం కాదు. అక్కడ ఆడాలి, అక్కడ గెలవాలి. గెలిస్తే నువ్వు ఫైనల్లో ఉండటం కాదు, నువ్వు అనుకున్న పొజిషన్లో ఉంటావు. పూచి నాదే, డిమాండ్ కూడా పేచి ఉండదు. అలాగే సార్. చూసావా నాగవల్లి,
ఆ అమ్మాయి సెమీఫైనల్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయితో నువ్వు గెలిచావంటే నువ్వే ఫైనల్కి వెళ్తావు.